నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బ్యాడ్మింటన్ హబ్గా రాజమహేంద్రవరం ఘనంగా ప్రారంభమైన నేషనల్ టోర్నమెంట్. కుట్రలు కుతంత్రాలతో రాష్ట్రంలో పాలన, కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ నేతలు. స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి. కోటిలింగాల మహాఘాట్ వద్ద సాసా కార్యక్రమం. మహాలక్ష్మీదేవి అవతారంలో కనకదుర్గమ్మ, దేవీ చౌక్లో 4వ రోజు కుంకుమ పూజలు. భరత్ రామ్ అసత్య ప్రచారాలు మానుకోవాలి. టీడీపీ నగరాధ్యక్షుడు మధ్య రాంబాబు ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఎన్ఎక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రాజమహేంద్రవరం నారాయణపురం బ్యాడ్మింటన్ అకాడమీలో గురువారం ఘనంగా ప్రారంభమైంది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ టోర్నీని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, సిటీ ఎమ్మెల్యే అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ కార్యదర్శి పి అంకమ్మ చౌదరి ముఖ్య అతిథులుగా టోర్నమెంట్ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వారికి జిల్లా సెక్రటరీ, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ, జాతీయ స్థాయి టోర్నమెంట్కు రాజమండ్రి నగరం ఆతిథ్యం ఇవ్వటం ఇదే తొలిసారి అని, బ్యాడ్మింటన్కు రాజమండ్రి నగరం హబ్గా మారుతుందని ఈ టోర్నమెంట్ నిర్వహణే నిదర్శనమన్నారు. క్రీడాకారులకు అవసరమైన కోర్టులు, మౌలిక సదుపాయాలతో పాటు అన్ని సౌకర్యాలను కొత్తపల్లి బాబు కల్పించారని ప్రశంసించారు. 1300 మంది క్రీడాకారులు మెన్స్, ఉమెన్స్, మిక్స్డ్ డబుల్స్, సింగిల్స్, డబుల్స్లో తలపడుతున్నారని తెలిపారు. జాతీయ స్థాయి ర్యాంకింగ్ క్రీడాకారులు కూడా హాజరయ్యారని వివరించారు. కూటమి నాయకులు ఇన్నమూరి దీపు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి నగరంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. 25 తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అక్రాస్ ఇండియా అన్ని స్టేట్స్ నుంచి బెస్ట్ ప్లేయర్స్ ఈరోజు మన రాజమండ్రి నగరంలో ఉన్నారు. అంటే ఇక్కడ మొత్తం సింగిల్స్ ఉమెన్, సింగిల్స్ మెన్, సిమిలర్లీ డబుల్స్ ఉమెన్, డబుల్స్ మెన్ అండ్ మిక్స్డ్ డబుల్స్ అన్ని 5 గేమ్స్ కూడా మనకి నెక్స్ట్ 3 రోజులు జరుగుతాయి. ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ కానీ ఫెసిలిటీస్ కానీ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ అరేంజ్మెంట్స్. అంతా కూడా ఇక్కడ అసోసియేషన్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మన రాజమండ్రి నగరం చుట్టూ ఉన్న అన్ని ప్లేసెస్ కూడా వాళ్ళందరూ చూసి మన రాష్ట్రంలో ఇంత మంచి నేషనల్ లెవెల్ టోర్నమెంట్ జరగడం, మన రాజమండ్రిలో జరగడం, వాళ్ళ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగున్నాయని చెప్పడం అందరం కూడా మనందరికీ అదృష్టంగా. ఇక్కడ కార్పొరేషన్లో కూడా ఈ ఫెసిలిటీ చాలా బాగా నేషనల్ లెవెల్ గేమ్స్ ఆడేటట్టుగా ఈ ఫెసిలిటీ ఉంది. సో ఇదంతా కూడా బాగా ఆర్గనైజ్ జరుగుతుంది. పిల్లలందరూ కూడా బాగా ఆడుతున్నారు. నేషనల్ పాన్ ఇండియా నేషనల్ మీట్ నడుస్తూ ఉంది. సుమారు 1300 మంది క్రీడాకారులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. 5 కేటగిరీస్, సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీడాకారులతో మాట్లాడటం జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకటి, రాజమహేంద్రవరంలో ఇలాంటి టోర్నమెంట్ నేషనల్ మీట్ చేయగలరా అని ఒక అనుమానం మాకు ఉండేది. కానీ ఇక్కడ నిర్వహించిన విధానం చూసి, మీరిస్తున్న ఆదరణ, ప్రేమ, అనురాగం చూసి, మీరిచ్చిన ఆతిథ్యం చూసి ఈ నగరం ఇంకా బాగా చేయగలదన్న కితాబాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్నిటికీ మించి టోర్నమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బ్రేక్ ఉన్నప్పుడు ఈ నగర చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు తిరిగి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ నగరం ఇంత బాగుందని మా ఎవరికీ తెలియదు. రాజమహేంద్రవరం గోదావరి నదిన ఉంటుంది అంతే తెలుసు, కానీ ఇంత న్యాచురల్ బ్యూటీ అనేది వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదట. కేరళను తలపిస్తూ ఉందని మంచి కితాబు కూడా ఇస్తూ ఉన్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఈ గత 4 రోజులుగా 21st నుంచి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. 2 వెన్యూస్లో జరిగినాయి, స్వప్న స్టేడియం ప్లస్ ఆర్ఎంసీ. నిన్నటితో క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కంప్లీట్ అయినాయి. ఈరోజు
మెయిన్ డ్రా స్టార్ట్ అయింది. మెయిన్ డ్రా ఇనాగరేషన్ ఇప్పుడు మన డిస్టిక్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అలాగే మా స్టేట్ సెక్రటరీ గారు అంగం చౌదరి గారు వీళ్ళందరూ పిచ్ చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ కూడా అద్భుతంగా జరిగింది. రాజమండ్రిలో సీనియర్ ర్యాంకింగ్ జరుపుకోవడం మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ బ్యాడ్మింటన్ చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ టోర్నమెంట్ని మాకు అడిగిన వెంటనే కేటాయించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి మా ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ టోర్నమెంట్ని దేశం నలుమూల ఇంత అద్భుతంగా జరుగుతుందని మీ ద్వారా బయటకు వెళ్తాం, మీ అందరి ద్వారా వెళ్తాం. మేము ఇది చాలా గర్వంగా. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, కురసాల కన్నబాబు తదితరులు ములాఖాతులో ఈరోజు కలిసి పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగం విలువలను తెలుసుకున్న వ్యక్తిగా ఉన్న మిథున్ రెడ్డి లోపల పెట్టారు. ఈరోజు ప్రజాస్వామ్యం రాష్ట్రంలో వెర్రితలలు వేస్తోంది. చాలా బాధగా ఉంది. కుట్రలు కుతంత్రాలతో పరిపాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర పగ్గాలను చంద్రబాబు కొడుకు చేతిలో పెట్టి పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో లిక్కర్ కేసు చెంపపెట్టు కాబోతోంది. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిస్థాయి పారదర్శకతతో పాలన సాగించిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. వారి వెంట మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, వైసీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్, మారుతి లక్ష్మి, విప్పర్తి వేణుగోపాల్, మారుతి నాగేశ్వరరావు, దాసే వెంకట్రావు, ఆర్ఏ చిన్ని, రేగుళ్ల శ్రీధర్, అను యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మిథున్ రెడ్డి గారి అరెస్టు ఆయన మాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. కొంతమంది మీద కక్ష సాధించాలనేది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఖరారయింది. ఒకవేళ ఏదైనా పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన కక్ష సాధించాలనుకున్న జాబితాలో మా కుటుంబం ఉంటుందని ఎప్పుడు చెప్పేవాడు ఆయన. ఈరోజు అదే జరుగుతుంది అక్కడ. చాలా చిత్రం ఏంటంటే ఇదేది ఏదో ఇప్పటికిప్పుడు సీక్రెట్గా చేసిన వ్యూహ రచన కాదు ఈ ప్రభుత్వానికి. ఊరు వాడ తిరిగి ఒక రెడ్ బుక్ చూపించి, ఇదిగో నేను ఇందులో పేర్లు రాసుకున్నాను, వీళ్ళందరినీ హింసిస్తాం, కక్ష సాధిస్తాం, వీళ్ళ సంగతి తేలుస్తామని లోకేష్ గారు ఆ రోజే ఊరు వాడ తిరిగి చెప్పాడు ఆయన రెడ్ బుక్ చూపించి. ఆ రెడ్ బుక్లో రాసుకున్న పేర్ల ప్రకారం మేము కేసులు పెడతాం, మేము కక్ష సాధిస్తాం అనేది ఆ రోజే చెప్పాడు. దానికి అనుగుణంగా ఇవాళ కార్యాచరణ జరుగుతూ ఉంది. వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నావు. మీరు ఏ కార్యక్రమాన్ని సరిగా చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకనే ఈరోజు నిజంగా మేము మిథున్ రెడ్డి గారిని కలిసి వచ్చాము. ఇప్పుడే మా నాయకుడు చాలా ధైర్యంగా ఉన్నాడు, ఎందుకు మొక్కువని దీక్షతో ఉన్నాడు. ఇది వాళ్ళకి రాబోయే రోజుల్లో చెంపపెట్టు కాబోతా ఉంది ఈ కేసు. ఏమైనా ఉంటే కదా, దాంట్లో శాంటిటీ ఉంటే కదా మీరు పెట్టే కేసు. అందుకనే ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు చంద్రబాబు పరిపాలనకి నక్కకి నాగనోకానికి అంత తేడా ఉంది. సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. మేము అకౌంటబిలిటీతో పనిచేసాం. అదే మాకు శ్రీరామ రక్ష అవబోతా ఉంది. ఏ కార్యకర్త, ఏ నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని కోరే ఏ వ్యక్తి అధైర్యపడద్దు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు త్వరలో బయటకు వస్తాయి. రాబోయే ఎన్నికల్లో వీటన్నిటికీ సమాధానం దొరికిందని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒకరోజు 1 గంట అందరం కలిసి నినాదాన్ని ఆచరణలో పెట్టి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అందరూ భాగస్వాములు కావాలంటూ జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్ వద్ద నిర్వహించిన మెగా ఘాట్ క్లీనింగ్ డ్రైవ్లో కలెక్టర్ స్వయంగా పాల్గొని చీపురుపట్టి ఘాట్ పరిసరాలను శుభ్రం చేశారు. సిబ్బందితో కలిసి గోదావరి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంత ముఖ్యమో అన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా మన చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, సెక్రటరీ జి శైలజావల్లి, మేనేజర్ ఎండి అబ్దుల్ మాలిక్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మీరు ఒకసారి అండి. వెనకాల మీరు లిఫ్ట్ చేసినట్టు చేసండి. రాజమహేంద్రవరం దేవీ చౌక్లో బాలత్రిపుర సుందరీదేవి కనకదుర్గమ్మ 92వ శరన్నవరాత్రి మహోత్సవాలు శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దేవీ చౌక్ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాటు చేశారు. పలువురు నగర ప్రముఖులు, వర్తక వ్యాపారులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మండపంలో కుంకుమ పూజలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉత్సవ కమిటీ సభ్యులు దర్శనానికి పంపిస్తున్నారు. భక్తులకు పెద్ద ఎత్తున తాతలు ప్రసాద వితరణ చేస్తున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి. విజయ, అభయ, దేవి కటాక్షం, సిద్ధార్థం, లక్ష్మీ కటాక్షం, బాణం, సపుత్ర, పుత్రికానం, విద్యారాత్రి, పుణ్యప్రాప్తి, సిద్ధార్థం యథాశక్తి, శ్రీ లలిత హరిణమి నామాహిణి సుమందరంత గచ్చిత. శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్న మాజీ ఎంపీ మార్గాన్ భరత్రాంపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పని పాట లేకుండా భరత్రాం కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమర్థులైన పార్టీ అభివృద్ధికి కష్టకాలంలో పనిచేసిన విధేయులైన సీనియర్ నాయకులకు టీడీపీ నగర కమిటీలో ప్రాతినిధ్యం లభించిందన్నారు. నూతన కమిటీ తరపున సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అవకాశం కల్పించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచనల మేరకు పార్టీని మరింత బలోపేతం చేసి 4వసారి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కమిటీ ప్రతినిధులు బుడ్డిగ రాధా, ఉప్పలూరు జానకరామయ్య, శెట్టి జగదీష్, కరగాని వేణు, ద్వారా పార్వతీ సుందరి, అహ్మద్ అస్లాం, మెకమాటి సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్, కడలి రామకృష్ణ, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాచపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ సమస్య క్లియర్ అవ్వకపోతే క్లస్టరింగ్ చర్చల ద్వారా వారితోటి నగర ప్రజలందరూ కూడా ఏ ఇబ్బందులు కలగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రక్రియని హామీలు ఇచ్చి ప్రజల్ని, రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ప్రజల్లో తీసుకెళ్ళి ఇంకా పార్టీని బలోపేతం చేసి రాజమండ్రి అర్బన్కి మళ్ళీ ఆదిరెడ్డి వాసు గారు మెజార్టీని మళ్ళీ ఆయనే రికార్డు సృష్టించే పరిస్థితిలో మేము మా కమిటీ అంతా కష్టపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. అలాగే ఇవాళ 3 రోజులు అయింది అధికారికంగా మాకు కమిటీ అరేంజ్ చేసిన వెంటనే ఫస్ట్ ఏంటంటే శాసన మండలిలో సమావేశాల్లో నారా లోకేష్, గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రులు, అలాగే విద్యాశాఖ మంత్రులు అనలేని మాటల్ని క్రియేట్ చేసి అక్కడేదో కళ్యాణి గారు వరద కళ్యాణి గారు శాసనమండలి సభ్యురాలు గారిని గౌరవంగా పిల్లలేదని, గారు అనలేదని అక్కడేదో సబ్జెక్ట్ వస్తే అది బొత్స సత్యనారాయణ గారికి అక్కడే క్లారిఫికేషన్ ఇవ్వడం, గౌరవంగా మాట్లాడినని క్లిప్పింగ్స్ కూడా అక్కడ శాసనమండలిలో తీసుకోవడం, వాళ్ళు అక్కడికే ఐటీ శాఖ మంత్రులు
ఆయన గౌరవంగా కళ్యాణి గారు అనడం, శాసనసభ్యురాలని గౌరవించడం ఇవన్నీ జరిగినా కూడా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ కట్ చేసి మన ఎంపీ భరత్ గారు పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్నారు. ఆయన ఇదే పని ఏంటంటే మా మీద బురద జల్లడం, లేనిపోని క్రియేట్ చేయడం, లేని అన్నీ కూడా ఫేస్బుక్లోను ఆయన పర్సనల్ పోస్టింగ్లు పెట్టడం. అందులో ప్రక్రియగా మా నారా లోకేష్ గారిని, మంత్రి గారు నీకు అసలు మంత్రికి ఉన్న లక్షణాలు ఉన్నాయా, మీకు గౌరవించడం తెలుసా? ఆదిరెడ్డి వాసు గారు 13th ర్యాంకులో ఉన్నారు. అది మాకు ఎంత గర్వకారణం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అటువంటి వారి దగ్గర మంచి కమిటీలో మేమందరం ఉన్నాం. మేమందరం కూడా దేనికన్నా చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎటువంటి ఉద్యమాలు కానీ ఏమన్నా కానీ చేయగలం. కానీ చేయటానికి ఎదర ఆ వైసీపీ అంటే వైసీపీ, వై అంటే ఎందుకు చీ కొట్టారు ప్రజలు, అది వైసీపీ. వాళ్ళకి 11 సీట్లలోనే పరిమితం అయిపోయింది. వాళ్ళ ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళు ఇంకా ఆ పార్టీ కూడా పనికిరాదు. అదంతా ఫేడ్ అవుట్ అయిపోయిన పార్టీ. ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఆ పార్టీ చతికిలు పడిపోయింది. మన్ను తిన్న పాములాగుంది. మేము కూడా ఫైట్ చేయడానికి కూడా ఏమీ లేదు. వాళ్ళు కూడా మా ముందుకు రారు. మేమంతా కూడా కమిటీ అంతా చేయవలసింది ఏంటంటే వాసు గారు చేస్తున్న కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని వారు వెన్నంటూ ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ముందుకు తీసుకుపోవటానికి మా కమిటీ ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుని మేము మా నగర కమిటీ అధ్యక్షులతో ఈ కమిటీ అంతా వెళ్ళి ఎస్పీ గారికి మాజీ ఎంపీ గారి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దేని నిమిత్తం అంటే మొన్న 23 శాసనమండలిలో జరిగినటువంటి చర్చలో గౌరవ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఆయన వరుదు కళ్యాణి గారికి ఒక ఇష్యూ మీద, అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద సమాధానం ఇస్తూ కళ్యాణి గారు, మేడం గారు సంబోధించడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా ఏకవచనం కానీ లేకపోతే నువ్వు అని సంబోధించడం కానీ ఏమీ చేయలేదు. ఆ కంటెంట్ అయిపోయిన తర్వాత ఆ మేడం కూర్చునిపోయారు. తర్వాత బొత్స సత్యనారాయణ గారు లేచి ఆయన ఏదో అడుగుతుంటే మీ ప్రభుత్వంలో మీరు ఏం పీకారు అన్నారు. అక్కడ ఆయన్ని కూడా నువ్వు అని అనలేదు, మీరు అని అన్నారు. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకులు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయం వద్ద ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీనిత్య విద్యానంద భారతీ స్వామీజీ ఆత్మజ్ఞాన ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆయనకు తోట సుబ్బారావు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ సముదాయాల మీదుగా తూర్పు మాడవీధిలో సరస్వతి ఘాట్ నుంచి గౌతమి ఘాట్ వరకు అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం గౌతమ మహర్షి వారికి హారతి నీరాజనం ఇచ్చారు. స్వామీజీ పలు అంశాలపై చేసిన ప్రసంగాన్ని భక్తులు శ్రద్ధగా ఆలకించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రులు కావాలని తోట సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. అడిగితే దానికి చాలు కదా జీవితానికి. ఎంత ప్రేమతో వడ్డిస్తారని, ఎంత ప్రేమ కూడుకున్నటువంటి ప్రేమను మనం తీసుకున్నప్పుడు ఆహారం మీద చెప్పండి. ప్రసాదం ఇప్పుడు మన చేతిలోనికి ప్రసాదం వచ్చింది చెప్పాలి, కళ్ళకద్దుకుని తింటారు. అక్కడ ప్రసాదం పంచుతున్నారు. నీకు నేను అనిపించేటువంటి విధానంలో కూడా అంతే తత్వంతో కూడి ఉన్నటువంటి విధానాన్ని కలిగి ఉండాలని చెప్పేటువంటి తత్వం అన్నపూర్ణేశ్వరి తంత్రం నుంచి చెప్పబడుతుంది. అందుకని అమ్మ నేను అక్షయపాత్రగా ఇస్తున్నాను, ఈశ్వరుడికే నేను భిక్షగా అన్నాన్ని ఇచ్చానని చెప్పడంలో పరమాత్మ నిన్ను అజ్ఞానం పెంచుకోమని కాదు, ఆకలి విలువ కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గ్రహించగలిగాడు కదా. ఆయనే సృష్టించినటువంటి మానవుడు నువ్వెంత. కాబట్టి అన్నాన్ని గౌరవించు అని చెప్పడం కోసం నేను అన్నపూర్ణేశ్వరి అవతారాన్ని ఎత్తాను. నా కట్టుబొట్టు విధానాన్ని చూసి నువ్వు సంస్కారం నేర్చుకోవడం కాదు, దీంట్లో ఉన్నటువంటి ప్రేమానురాగాన్ని నువ్వు పెంచుకుని తెలుసుకుని నువ్వు ఆత్మీయ ఆనందంతో నువ్వు బ్రతికేలాగా ఉండమ్మా అని చెప్పడం కోసం అమితమైనటువంటి తత్వంతో కూడుకున్నటువంటి ఆ తల్లి మనకి ఇచ్చినటువంటి దర్శన భాగ్యమే అన్నపూర్ణేశ్వరి తంత్రం. అలాంటి అన్నపూర్ణేశ్వరి అమ్మవారు సాక్షాత్తు పరమశివుడికే ఆహారాన్ని అందించడంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం ఆకలి యొక్క గొప్పతనం తెలియజేయడం కోసం.
ఎలాంటి ఆకలి వేస్తుంది అనేది కడుపు నింపుకునే ఆకలి కాదు, జీవిత కాలానికి సరిపడగలిగేటువంటి ఆహారం మనకు కావాలంటే అంత అమితానందంతో కూడుకున్నటువంటి ప్రేమను ఆహారంతో వడ్డించగలగాలి అని చెబుతుంది ఆ తల్లి. రాజమండ్రి ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ బోర్డు ఎక్స్ అఫిసియో ఉపాధ్యక్షుడిగా నియమితులైన కనకాల రాజా, డైరెక్టర్లు ఎక్కాల వీరనాగేశ్వరరావు, కాలేపు వెంకట వీరభద్రరావు స్థానిక తిలక్ రోడ్ టీడీపీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కనకాల రాజా, వీరనాగేశ్వరరావు, వీరభద్రరావులను అభినందించారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ వర్తక రంగం నుంచి వచ్చిన వీరు ముగ్గురు వర్తకులకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఛాంబర్ తరపున అండగా నిలబడతారని సూచించారు. వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వర్తకుల సంక్షేమానికి పాటుపడతారనే ఛాంబర్ ట్రస్ట్లో అవకాశం కల్పించామన్నారు. కనకాల రాజా మాట్లాడుతూ వర్తకుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని, వారికి ఏ ఇబ్బంది తలెత్తినా ఛాంబర్ ప్రతినిధులతో కలిసి పరిష్కరిస్తామన్నారు. తమకు అవకాశం కల్పించిన ఆదిరెడ్డి వాసు, అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఛాంబర్ అధ్యక్షుడు తవ్వారాజా, మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, ఛాంబర్ డైరెక్టర్ కొయ్యాన కుమారి, శెట్టి జగదీష్, ఉప్పలూరి జానకి రామయ్య, కంటిపూడి శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజమహేంద్రవరం ఛాంబర్ గతంలో ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాలని ఒక ఆలోచనతో కూటమి అధికారంలో ఉన్న కూటమి నాయకత్వాన్ని గౌరవిస్తూ వ్యాపారస్తులందరినీ కూడా కలుపుకుంటూ ఛాంబర్ బాడీని మనం ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్షుల కింద తవ్వా రాజా గారు, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులు, అలాగే ప్రధాన కార్యదర్శి కింద అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్న ఆకుల శ్రీనివాస్ గారిని తీసుకోవడం జరిగింది. సరే, బాడీని అయితే ఎన్నుకున్నాం, కానీ ట్రస్ట్ బాడీని కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయ్యింది. చివరాఖరిగా నిన్న ఒక కొలిక్కి రావడం, ఈ రోజున ట్రస్ట్ ఏదైతే ఎక్స్ అఫిషియో ఉపాధ్యక్షుల కింద కనకాల రాజా గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే నామినేటెడ్ ట్రస్ట్గా ఎక్కల నాగేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. డైరెక్టర్గా ఎంజీ మార్కెట్ అధ్యక్షులు కాలేపు వెంకట వీరభద్రరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. ముగ్గురు కూడా వ్యాపారస్తుల ఒక శ్రేయస్ కోసం అనునిత్యం కృషి చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నుకోవడం అయితే ఒక రాజకీయ పార్టీ నుంచి జరిగింది, కానీ రేపు పనిచేసే విధానంలో రాజకీయాలకి తావివ్వకుండా ఎవరైనా సరే వర్తకులు ఒక సమస్యతో వస్తే రాజకీయ కోణంలో చూడకుండా వర్తకులు ఒక శ్రేయస్ కోసం వీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎప్పుడు కూడా వర్తకులు ఒక శ్రేయస్ కోసం కూటమి కృషి చేస్తూ ఉంది. నమస్తే అండి. ఈ మన సామర్ నుంచి ఇప్పుడు నూతనంగా సచ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్గా కనకాల రాజా నన్ను ఎన్నిక చేశారండి. దీని నిమిత్తం మేము సాంబర్కే నిమిత్తం ఏది వచ్చినా ఎవరికి ఏ పని వచ్చినా ఏ సమస్య వచ్చినా మేము అందరం కూడా ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరితోటి మేము కూడా గట్టిగా ఉండి మేము కృషి చేస్తాం. మా వంతు పని మేము కరెక్ట్గా చేసి నిలబడతాం. మన ఈ పదవి వేసిన మాకు ఈ పదవి కూటమిపేత్తం మా ఆదిరెడ్డి వాసు గారికి, ఆదిరెడ్డి అప్పారావుకి మేము అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఏకేసీ కళాశాల ఆవరణలో ఉన్న విద్యా సరస్వతి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఆలయం వద్ద చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు, పుష్పాలంకరణ జరుగుతోంది. 11 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం ఇప్పిస్తామని అనురాధ తెలిపారు. ఆలయం వద్ద చిన్నారుల భరతనాట్య ప్రదర్శన ఆద్యాంతం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో కమిటీ సెక్రటరీ సుచిత్రాదేవి, జాయింట్ సెక్రటరీ ఎంవి పద్మావతి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం బొమ్మూరు జాతీయ రహదారి దుర్గమ్మ గుడి వద్ద పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రూరల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆర్మ్స్ట్రాంగ్ పర్యవేక్షణలో కూటమి నాయకులందరూ చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చి చెత్తను ట్రాక్టర్లలోకి ఎక్కించి శ్రమదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు మత్స్యేటి శివసత్యప్రసాద్, కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్, పలివేల సత్యనారాయణ, పిల్ల తనుజ, రాయుడు సునీల్, మరడాపు చిన్న, మరడాపు రాంబాబు, కోటిపల్లి అమ్ములు, ఉండవల్లి సతీష్, దుగ్గిరాల రాజేష్, చిట్టూరి రమణ, శంకర్, చిరంజీవి, నంబారి సతీష్, జనసేన చంటి, సచివాలయం సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని సినిమా థియేటర్ల వద్ద ఓజీ హవా నడుస్తోంది. బుధవారం రాత్రి స్థానిక సాయికృష్ణ అనుశ్రీ థియేటర్ వద్ద డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సందడి నెలకొంది. రాజమండ్రి సిటీ జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో అభిమానులు పవన్ కళ్యాణ్ కటౌట్కి పాలాభిషేకం చేసి పూలవర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని తిలకించేందుకు వచ్చిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభిమానులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్యేగా కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ చిత్రాన్ని తిలకించేందుకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. చిత్రం చాలా బాగుందని, పవన్ కళ్యాణ్ నటన సూపర్గా ఉందని కొనియాడారు. అభిమానులు ఓజీ ఓజీ, జై పవన్, జై కళ్యాణ్, జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. కూటమి నాయకులు కూడా థియేటర్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి అనుశ్రీతో కలిసి చిత్రాన్ని తిలకించారు. మూవీ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ మొత్తం పవర్ బ్యాక్డ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మూవీ బ్లాక్ బస్టర్, అదిరిపోయింది. ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్ అన్నీ ఒక్క లెక్క, ఈ మూవీ ఒక లెక్క. ఆయన అభిమానిగా, మా డిప్యూటీ సీఎం గారు యాక్ట్ చేసిన మూవీగా చాలా బాగుంది. ఈ ఒక్క జిల్లాలోనే 144 థియేటర్లు వెయ్యగా, అన్ని హౌస్ఫుల్ అవ్వగా ఇంకా థియేటర్లు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు ఫ్యాన్స్. ఒక పక్కన విలన్ సీన్ జరుగుతుంటుంది, ఒక పక్కన హీరో సీన్. అసలు నిజంగా సూపర్ స్కిన్ ప్లే, నిజంగా అద్భుతమైన, మామూలుగా కూడా కాదు. ఎప్పుడు అసలు మేము ఎంతో బాగా ఊహించుకున్నాం, దాన్ని రెట్టింపు ఉంది ఈ సినిమా. సూపర్ డూపర్ హిట్ అవుతుంది, అందులో తేడా లేదు. అసలే మామూలు ప్రీమియర్ షోస్లోనే పెద్ద రికార్డు కొట్టాం. ఇప్పుడు వచ్చి ఇండస్ట్రీలో కూడా ఏ హీరో కొట్టలేని హిట్ కొట్టాం. పవన్ కళ్యాణ్ గారికి ఫీస్ట్ ఇది. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ లీడర్. తనతో పాటు మా పార్టీలో ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి తీసుకెళ్లడమే కాదు, అక్కడ ఉన్నటువంటి 151లో మధ్యలో 5 కట్ చేసి 11కు పరిమితం చేసినటువంటి ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ మా పవన్ కళ్యాణ్ గారు. ఈ కళ్యాణ్ గారి సినిమా అయితే మేము ఊహించని రీతిలో ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ చూడని ఒక రొమాంటిక్ హీరోగా మేము ఈరోజు చూస్తున్నాం, ఒక ఫ్యామిలీ మ్యాన్గా. చాలా చాలా బాగుంది. ఎందుకంటే మా ఆనందానికి అవధులేవు. ఎందుకంటే ఓజీ బ్లాక్ బస్టర్. ఖాళీగా ఉన్న ఎమ్మెల్యేలు, ఖాళీగా ఉన్న ఎంపీలు, కొన్ని అసమర్థులు, మాజీ ముఖ్యమంత్రులు పాపం పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు. జనాలు మిమ్మల్ని సినిమాలు చేసుకోమని అసెంబ్లీకి పంపించారు, పిచ్చి పిచ్చి కోతలకు వస్తున్నారు. జనాలకి ఒక మామూలు హిట్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళకి స్వరూప గారు అన్నట్టు ట్యాబ్లెట్స్ సరిపోవు. అంతకు మించి ఏదైనా ఉంటే అది వేసుకుని పడుకోండిరా బాబులు. ఇంకా మీరు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.